నమస్తే. వర్గీకరణ చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్స్ రిజల్ట్స్ విడుదల చేయొద్దు అని అంటున్నారు. సో గతంలో వెంటనే గ్రూప్స్ పెట్టాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ లేదు, గ్రూప్ 2 ఆగమైంది, గ్రూప్ 3 లేదు, పోస్ట్పోన్ అవ్వకుంటూ వచ్చింది. నిరుద్యోగులకి న్యాయం చేయాలి అని కొట్లాడిన వాళ్ళు ఇవాళ రిజల్ట్స్ని ఖచ్చితంగా ఆపాలి, ఇది మళ్ళీ నిరుద్యోగులకి అన్యాయం అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అంటున్న వాళ్ళలో తెలంగాణ విఠల్ కూడా ఒకరున్నారు. ఆయన జస్ట్ ఇంతకుముందే మందకృష్ణ మాదిక్ గారికి మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ప్రస్తుతం మన ముందున్నారు. నమస్తే అన్న. సో మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? గ్రూప్స్ రిజల్ట్స్ ఆలస్యం అయ్యే కొద్ది ఇంకా ఆలస్యం అవుతుంది కదా. ఏదో ఒకసారి ఈ రిజల్ట్స్ ఎగ్జామ్ అవ్వడమే ఆలస్యం అవుతూ వచ్చింది. 2 సార్లు లీక్ అయింది, 3ఓసారి జరిగింది, ఏదో పెట్టి అయిపోయింది. ఎందుకు ఇది ఆపడం వల్ల వచ్చే లాభం ఏంటి? అంటే ప్రధానంగా ప్రజలు కానీ నిరుద్యోగులు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ ఉద్యమ పునాదే మా ఉద్యోగాలు మాకు కావాలని. అలాంటిది గ్రూప్ 1 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, గ్రూప్ 1 అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్. అసలు మా ఉద్యోగాలు మాకు కావాలని 30 లక్షల మంది రోడ్లకి ఎక్కి కొడితే తెలంగాణ వచ్చింది. ఈ ఉదాహరణకి గ్రూప్ 1 కేసు తీసుకుంటే 563 పోస్టులు ఉన్నాయి. 563 పోస్టులలో సపోజ్ 9% అంటే దాదాపు 56 ఉద్యోగాలు. 10% అంటే 56 ఉద్యోగాలు, అంటే 50 ఉద్యోగాల నుంచి 53 ఉద్యోగాలు. 1% అంటేనే 5.63 ఉద్యోగాలు. 0.5% అంటే 3 ఉద్యోగాలు. ఇది మామూలు ఉద్యోగాలు కాదు. ఒక్కసారి గ్రూప్ 1 అయితే అతను కలెక్టర్ అవుతాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు, చీఫ్ సెక్రటరీ అవుతాడు. 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాలనా వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బయట చూసే సభ్య సమాజానికి టెక్నికల్ విషయాలు అర్థం కావు. అంటే ఇప్పటికే జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 వల్ల ఓపెన్ మెరిట్లో సపోజ్ ఉదాహరణకి మీరు బీసీఏ అనుకోండి, మీకు 95 మార్కులు వచ్చినాయి. నేను కూడా బీసీఏ, నాకు 63 మార్కులు వచ్చినాయి. ఓపెన్ మెరిట్లో ఉద్యోగం రావాల్సిన గ్రూప్ ఏ అభ్యర్థిని తీసుకొచ్చి గ్రూప్ ఏలో పెట్టడం, రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఓపెన్ మెరిట్ మొత్తం 50% అగ్రవర్ణాలకే పోతుంది. అంటే 560 పోస్టులలో 270 పోస్టులు అగ్రవర్ణాలకి రిజర్వ్ అవుతున్నాయి. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. అంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో తమకున్న పలుకుబడి ఉపయోగించి టెక్నికల్ విషయాలు తీసుకొచ్చి బుల్డోజ్ చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ మద్దతులో రాజ్యాంగ ధర్మాసనము 7 జడ్జీలలో 6 తీర్పిచ్చారు. ఆ తీర్పును బేస్ చేసుకునే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సాక్షాత్తు చెప్పారు, ఆర్డినెన్స్ తీసుకొస్తాము, ఖచ్చితంగా ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్లలో వర్గీకరణ వల్ల మాదిగలకి న్యాయం జరుగుతామని చెప్పారు. గ్రూప్ 1లో దాదాపు 60 పోస్టులు నష్టపోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అన్ని రిక్రూట్మెంట్లు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగినాము. ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ ఇంకో రేపు ఎల్లుండో ఇస్తామంటున్నారు. ఒక వారం రోజులు ఆగితే ఆల్రెడీ రాజ్యాంగ ధర్మాసనం ఒప్పుకుంది, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా 10వ తారీఖు ఇస్తా అంటుంది. ఇవాళ 9వ తారీఖు, నెల అయ్యే అవకాశం కూడా లేదు కదా. రేపే కదా. అంటే దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉందని అర్థమవుతుంది. అంటే న్యాయబద్ధంగా, ధర్మంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలు బలవంతంగా ఒత్తిడికి లొంగుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరి చేతిలో ఉన్నారు? ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనసా వాచా కర్మన ఎవరి ఒత్తిడికి లొంగకుండా ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఎవరో కొంతమంది డబ్బున్నోళ్ళ చేతిలోనో, పలుకుబడి ఉన్న చేతిలోనో, ఢిల్లీలో ఉన్న పెద్దల చేతిలో మేము కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు దాదాపు 1.5-2 గంటలు మాట్లాడారు. టెక్నికల్ విషయాలన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన పొరపాట్లు ఉన్నాయనే చెప్పి 1 మంత్ ఎక్స్టెన్షన్ చేశారు. మరి ఎక్స్టెన్షన్ చేసినాక ఇవాళ 9వ తారీఖు, రేపు 10వ తారీఖు షమీమ్ అఖ్తర్ గారి గడువు కూడా ముగిసిపోతుంది. ఒక వారం రోజుల్లో కొంపలు మునిగేది ఏముంది? 13 సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా. అంటే 60 ఉద్యోగాలు మాదిగలకి రావాల్సిన గ్రూప్ 1, డిఎస్పీ, ఆర్డీఓ, కలెక్టరు, రేపు పొద్దున వీళ్ళు మొత్తం రాష్ట్రంలోనే కీలకమైన ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలను ఇంత కుట్ర జరుగుతుందంటే ఇంకా కనపడకుండా మనకి బల్క్ ఆల్రెడీ డిఎస్సీలో అన్యాయం జరిగింది, కానిస్టేబుల్ విషయాల్లో అన్యాయం జరుగుతుంది, జూనియర్ లెక్చరర్ విషయాల్లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించండి. అసెంబ్లీలో మీరు ఏ విధంగా అయితే ప్రామిస్ చేసిరో అది అమలు చేయమని కోరుతున్నాం. ఇంకొక ప్రధానమైన అంశము, గాడిలో పడ్డట్టుగా అనిపిస్తున్నదా పాలన? మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ వచ్చారు, ఇక రకరకాల ఈక్వేషన్స్ వచ్చి కొన్ని చేంజ్ అవుతున్నాయి. 42% రిజర్వేషన్ చేస్తామని అంటున్నారు. సో ఎట్లా కనిపిస్తుంది? నాకు గాడిలో పడ్డట్టు కనబడుతున్నదా? అంటే వాస్తవానికి నిజాన్ని మాట్లాడుకుంటే అన్నీ తెలిసిన కేసీఆర్ గారేమో ఆగం చేసిండని మనం ఉద్యమం చేసినాము. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నా కూడా ఆయనకు తెలియట్లేదు పాపం. అంటే ఎంత కష్టపడ్డా కూడా మిగతా మంత్రులంతా ఒకవైపు ఉంది, ముఖ్యమంత్రి నేను ఒక్కడనే 18 గంటలు కష్టపడతా అంటున్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 15 నెలలు అవుతుంది కదా, 6 మంత్రులు ఖాళీగా ఉన్నారు. అసలు 6 మంత్రులనే రిక్రూట్ చేసుకోలేకపోయారు. ఎన్ని శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర? విద్యాశాఖ ఆయననే, హోంశాఖ ఆయననే, ముఖ్యమంత్రి ఆయననే, దాదాపు 6-7 శాఖలు పైన ఉన్నాయి.
రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 32 మంది మంత్రులు ఉండాల్సింది. ఇప్పుడు ఉన్న శాఖలకి 17 మంది మంత్రులు సరిపోరు. ఈ 17 మంది మంత్రుల్లో 6 ఖాళీగా పెట్టుకొని వీళ్ళు ఏం పాలన చేస్తున్నారు? ఇది అసమర్థ పాలన, గమ్యం లేదు, గమనం లేదు. ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి లాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం విధ్వంసం చేసిండు, కేసీఆర్ కచరా పాలన చేసిండని మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే అసలు కాంగ్రెస్ పార్టీకి సోయిందా అని అర్థమవుతుంది. ఇచ్చిన హామీలకు బడ్జెట్ లేదు, డబ్బులు లేవని ఇప్పుడు అంటున్నారు. మరి అప్పుడు తెలియదా? అంటే ఇప్పటికైనా 4 సంవత్సరాలు ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు సరైన సలహాలను తీసుకోండి. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. మీ అవగాహన ఆలోచనలో లోపం ఉన్నప్పుడు మీరు ఎన్ని వేసినా కూడా ప్రజల్లో మాట్లాడుతున్నారు కదా, మార్పు అంటే ఇదే, ఇంతమంది మహిళలను మేము బాగు చేసినాం, కోటీశ్వరులను చేయబోతున్నాం, రైస్ మిల్లులను పెట్టబోతున్నాం, లేకపోతే మీ బస్సులను కొరిచ్చి వాళ్ళకి అద్దెకిచ్చి వాళ్ళని ఇంకా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు 21,000 రుణమాఫీ చేసినాం, ఎవరు చేశారు ఇంతవరకు చరిత్రలో, ఎవరు చేయలేదు, మేమే చేసినాం. ఇట్లా కొన్ని అంశాలని ముందు పెట్టి ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ సెక్రటరేట్లో నిన్న మీరే చేసారు స్టోరీ. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ముందు 200 మంది కాంట్రాక్టర్లు మా బిల్లులకి కమిషన్లు అడుగుతారని ధర్నా చేశారు. నేను వాకింగ్ పోయేటప్పుడు నాకు 20-30 మంది కాంట్రాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు కావాలంటే రేపు పొద్దున్న రండి. ఇంతకుముందు కేసీఆర్ టైంలో 6%, 8% ఉండేది. ఇప్పుడు 10, 12, 20% అడుగుతున్నారు. అది చిన్న చిన్న కాంట్రాక్టర్ల దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? మార్పు రావాలి, ప్రజాపాలన అని చెప్తే ఏ మంత్రి తీసుకున్నా అవినీతి కంపు కొడుతున్నది, ఏ శాఖ తీసుకున్నా కంపు కొడుతున్నది. ఓపెన్గా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి భార్య మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. నాకే 10 మంది చెప్పారండి, నాకు పంపించారు 12%, 20% అడుగుతున్నారని. మరి సిగ్గుచేటు కదా, ఏ మంత్రి శాఖ తీసుకున్నా అవినీతి పాలన. ఇప్పుడు బిల్లులు రాకముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 3,000 కోట్లు 300 కోట్లు ఇచ్చిరని అన్నారు. మరి కేసీఆర్ గారేమో 7 లక్షల కోట్లు అప్పులు చేసిండు, మొత్తం అప్పుల కుప్ప చేసిపోయిండు, కచరా పాలన చేసినారు. మీరు వచ్చినాక మీ మంత్రుల అవినీతి ఎట్లుంది? ఏ మంత్రి శాఖ తీసుకున్నా అవినీతి. ఈరోజు ఫామ్ హౌస్ పాలన బాగుంది అని ఎందుకు మీరు పెట్టిన సర్వేలో వచ్చింది? అంటే మీరు గతంలో ఎన్టీఆర్ టైంలో కుక్కను పెట్టినా గెలిచినామన్నారు, ఇప్పుడు కేసీఆర్ టైంలో చెప్పును పెట్టినా గెలిచినామన్నారు, ఇప్పుడు చెత్తను తెచ్చుకున్నామనిపిస్తుంది. అంటే చెత్త పాలన లాగుందని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. మరి రేపు పొద్దున ఇంకే పెంట పాలన వస్తుందని భయం అవుతుంది. మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారు, కాంగ్రెస్ రావాలని దిక్కులేక తెచ్చుకున్నారు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. దయచేసి రేవంత్ అన్న మీ బడ్వైజర్ల మొత్తం మార్చేసాయి. ఒక్కడికి కూడా తెలంగాణ సోయి లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు. నువ్వు ఒక్కడివి 18 గంటలు కష్టపడితే సరిపోదు. మొత్తం ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ అంటే ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు, బీజేపీ 2 గెలిచింది. ఇక బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా స్టేట్లో? లేదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఫైట్ ఉంటుందా? మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ 14 నెలలు కూడా కాకముందే నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే 30 లక్షల మంది నిరుద్యోగులని అర్ధరాత్రి అమ్మాయిలను కూడా ఎత్తుకపోయారు, లాఠీచార్జ్ చేసిర్రు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి చూసిర్రు. టీఆర్ఎస్ పాలనలో కూడా నిరుద్యోగులని తార్నాకట్టు విద్యానగర్ వరకే బంధించారు. కానీ కాంగ్రెస్ పాలనలో, ప్రజాపాలనలో అమ్మాయిలని అర్ధరాత్రి అరెస్ట్ చేసిర్రు, లాఠీచార్జ్ చేసిర్రు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కదా, మా అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆయన పెద్ద ఆల్ ఫోర్సా, బో ఫోర్సా, మనీ ఫోర్సా తెలియదు, అట్లాంటి క్యాండిడేట్ని పెట్టుకున్నారు. అంటే ఆమె దీపాదాస్ మున్షికి కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ ఇచ్చిరట, రాష్ట్రంలో ఉన్న కొంతమంది మంత్రులకి కోట్ల రూపాయలు ఇచ్చిరట, వాడు డబ్బు సంచులు ఉన్నాయి టికెట్, వాడిని కాంగ్రెస్ కార్యకర్తలే ఓడిపోతాడని చెప్పారు. నేను కరీంనగర్లో 1 వీక్ తిరిగిన, గొంతంతా అక్కడే పోయింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిడుతున్నారు. మరి అలాంటి అభ్యర్థికి కోట్ల రూపాయలు తీసుకొని, సూట్ కేసులు తీసుకొని మీరు ఇచ్చిరంటే మీకు డబ్బు సంచీలు, కోట్ల రూపాయలు ముఖ్యం తప్ప ప్రజల్లో ఆ క్యాండిడేట్ పెడితే ఓడిపోతారని తూ అంటున్నారు కదా. అన్నా రేవంత్ అన్న అంటే తూ రేవంత్ అన్న అనే దగ్గరికి తెచ్చుకుంది. ఇవాళ నిరుద్యోగులు అంతా కలిసి కష్టపడి కాంగ్రెస్ని తీసుకొస్తే అదే నిరుద్యోగుల్ని కలవకుండా 14 నెలల్లో 14 సెకలు కూడా రేవంత్ అన్న ఇయ్యలే. ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ అన్న నీ ముఖం? ఎల్బీ నగర్ ప్రమాణ స్వీకారం అప్పుడు అన్నా రేవంత్ అన్న అని చప్పట్లు కొట్టిరు, ఇవాళ తూ రేవంత్ అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పటికైనా 4 సంవత్సరాల సమయం ఉంది. మాకు రేవంత్ అన్న మీద వ్యక్తిగత కోపం లేదు, కానీ అన్ని పొరపాట్లు చేస్తున్నాడు. ప్రతి దానిలో హైడ్రా అన్నాడు, మూసీ అన్నాడు. గ్రూప్ 1 విషయంలో ఎందుకు అంత పట్టింపు నీకు? జీవో నెంబర్ 29 విషయంలో తెర వెనుక ఏం జరిగిందో చెప్తే సిగ్గుపోతుంది. మొత్తం వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పు అది రేపు పొద్దున గ్రూప్ 1 పోస్టులు వచ్చినాక కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. నువ్వు ఇవాళ ఏదో సమరపడుతున్నావు, కానీ రేపు పొద్దున మొత్తం రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. 563 మందిలో 50% ఓసీ కోటా అంటే దాదాపు 263 మంది అగ్రవర్ణాలే గ్రూప్ 1 ఆఫీసర్లు అయితే 30 సంవత్సరాలు వాళ్ళ చేతిలో తెలంగాణ పాలన ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు గ్రూప్ జీవో నెంబర్ 29 అనేది అది గొడ్డలి పెట్టు అనేది. ఇప్పుడు వర్గీకరణ విషయంలో కూడా ఆయన ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకోవాలి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు తీసుకోవాలి. నువ్వేదో ఢిల్లీ పెద్దలు చెప్పిర్రనో లేకపోతే ఎవరో డబ్బు సంచులో గొప్పతుడితే రేవంత్ అన్న తూ రేవంత్ పాలన అవుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. ఇది తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.